హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే తీసిందండి. నేను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా ఎర్లీగా లేచేసాను. ఎందుకంటే నిద్ర పట్టలేదనమాట నైటు. ఇంకా లేచేసిన తర్వాత ఇంకా బయట అంటే లైట్ వేసుకొని దేవుడికి కొంచెం దండం పెట్టేసుకుంటాను. అమ్మవారి మొహం చూసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం డోర్ తీసి అలా చూసే అలవాటు అనమాట జస్ట్. అప్పుడు టైము ఎంతో అవ్వలేదండి. 6 అలా అయిందంతే. 6:05 అలా అవుతుంది. ఇంకా నేను తర్వాత కొంచెం పిల్లలు ఎలాగో చాలాసేపు పడుకుంటారు కదా అని చెప్పి ఫ్రెష్ అయ్యి వచ్చేసి కాస్త హాట్ వాటర్ తాగాను. తర్వాత టీ పెట్టుకుంటున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు చేసే పనే ఇంకా. నెక్స్ట్ ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు చాలా బాగుంటుందన్నమాట. ఒక ఒక విషయం ఉంది. ఒక సర్ప్రైజ్ అనను ఒక విషయం అయితే ఉందన్నమాట. మీరందరూ కూడా ఆ వీడియోని చూసి ఆ వీడియో ద్వారా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను అనమాట. అందుకని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నాను. టీ తాగేసిన తర్వాత ఇంకా వాళ్ళు పిల్లలు లేచే టైంకి ఇంకా నేను ఇంకా ఊడ్ చేసుకొని ఇంకా గిన్నెలుంటే ఈ మధ్య గిన్నెలు అవి కూడా మార్నింగ్ కడగట్లేదు, నైటే కడిగేస్తున్నాను. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఒకటి వచ్చి పడింది. ఇంకా అందుకని చెప్పేసి నేను నైట్ కడిగేస్తున్నాను కాబట్టి మార్నింగ్ ఇంట్లో ఊడ్చేసేసి ఇంకా బయట కూడా ఊడ్చేసి ఇంకా నేను తర్వాత పిల్లలు లేచేసరికి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు 1 బై 1 ఫ్రెష్ అవుతారు కదా. ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఏం చేద్దామని చూస్తే ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా నేను సేమియాలు అవి ఉన్నాయి కదా, ఇంకా వర్మిసెల్లి ఉంది కదా, ఆ సేమియా ఉప్మా చేసేద్దాము, చాలా రోజులైంది తినక అని చెప్పేసి ఇంకా నేను మామూలు ఉప్మా అంటే బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తాను, ఇంకా ఎర్ర రవ్వతో కూడా చేస్తాను. ఎర్ర రవ్వ సోజీ ఉంటుంది కదా, అది దాంతో చేస్తాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ వీళ్ళు తెల్ల రవ్వే ఇష్టపడతారండి. ఎర్ర రవ్వ చాలా మంచిది హెల్త్కి, బలము ఇంకా ఏదో చెప్తూ ఉంటాను కానీ వీళ్ళు అయితే వాళ్ళకి నచ్చదు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ తెల్లదే చేస్తాను. ఇంకా ఈసారి ఏంటంటే సేమియాలు కూడా పంపించారనమాట. నాకు గ్రాసరీస్ కొన్ని వచ్చినాయండి. ఇంకా ఫోన్ చేస్తే మా వారికి ఇంకా ఆయన ఆ స్టోర్కి ఫోన్ చేస్తే వాళ్ళే ఇంకా మనకి నెలకి సరిపడా వేసేసి వెళ్ళిపోతారు. ఇంకా అదనమాట విషయం. ఇక్కడ ఏమైందంటే ఇంకా సేమియా ఉప్మా చేసేద్దాం కదా అని మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ లేచారు. లేచేసి ఇక సేపు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట మాట్లాడుకుంటూ. తర్వాత 1 బై 1 ఫ్రెష్ అయిపోతారు. ఇంకా టీలు అలాంటివి పిల్లలకైతే నేను ఎప్పుడు ఇవ్వనండి. వాళ్ళు అడిగినా ఇవ్వను. నేను తాగుతాను కానీ ఎందుకులే, నేనే అలవాటు మారలేకపోతున్నాను కదా. నేనే మారట్లేదు. ఇంకా వాళ్ళేం మారుతారు. పిల్లలకి అసలు అలాంటివి అనవసరము అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇస్తే పాలు ఇస్తాను. పాలు కూడా డైలీ తాగరు, బోర్ కొట్టేస్తుంది అంటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకి ఎప్పుడైనా పాలు ఇస్తాను తప్ప ఇంకా రాగి జావా అలాంటివి కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాను కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఉప్పు ఎక్కువ వేసేసానండి. ఏదో మాటల సందర్భంలో ఉప్పు వేసేసాననమాట. పిల్లలతో ఏదో మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాం కదా పని. ఇంకా నేను ఉప్పు వేసేసాను. ఇంకా అందుకని కొంచెం ఒక ఆలు కట్ చేసి అలా వేసాననమాట. కవర్ అవుతుంది, కొంచెం పీల్చుకుంటుంది కదా దుంప అని చెప్పేసి వేసాను. తర్వాత బాగానే ఉంది. ఇంకా ఎలా అంటే మనం పచ్చడి లేకుండా తినాలి, అలా అయితే బాగుంటుందన్నమాట. పచ్చడి వేసుకుంటే ఎక్కువైపోద్ది. కానీ నేనైతే పచ్చడి మానండి. పచ్చడి లేకపోతే నాకు అసలు తినాలనిపించదు. అదనమాట విషయం. ఇక్కడ గ్యాస్ అది క్లీన్గా లేదండి, ఇగ్నోర్ చేసేయండి. నేను ఇంకా కొంచెం క్లీనింగ్స్ అవి కూడాను ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చేయడం మానేశాను. ఎందుకంటే అస్సలు బాగుండట్లేదు హెల్త్. ఎప్పుడు అదే చెప్తాను కదా, తలనొప్పి తలనొప్పి అని. ఎందుకంటే మందులు అయిపోయినాయండి. మందులు అయిపోయినాయి కాబట్టి నాకు ఇంకా కొంచెం ప్రాబ్లం కిందే ఉంటుంది. కొంచెం హెల్త్ అది కొంచెం సరైన తర్వాత అన్నీ మళ్ళీ క్లీనింగ్స్ అయ్యి మొదలు పెడదాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇంటికి కూడా ఇప్పుడు పిల్లల రిజల్ట్స్ అవి వచ్చిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట హాలిడేస్కి. ఇంకా మావయ్య గారి సంవత్సరకం ఏర్పాట్లు అవి చేసుకోవాలి. ఇంటి దగ్గర చాలా వర్క్ ఉందండి. అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు, పాపం ఆవిడ ఏం చేసుకోలేరు, ఆవిడకేం రాదు. అంటే పెద్దవాళ్ళు ఏం చేసుకుంటారండి, ఆవిడ ఒక్కతే వండుకుని తింటుంది. నిజంగా అది గ్రేటు. రమ్మన్నా రారండి, ఆవిడకి ఎక్కడికి రావడం ఇష్టం లేదు. మావయ్య గారి జ్ఞాపకాలతో అక్కడే ఉంటానని చెప్పారు. ఫోర్స్ చేయలేం కదా. పైగా మనం ఉన్న వెదరు అది మంచిది కాదు. ఎప్పుడు హీట్ ఉంటుందో ఎప్పుడు చలి ఉంటుందో తెలియదు. ఆవిడకి అసలు తేడా చేసేస్తుంది చిటుకులో. అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే అక్కడే ఉంచాము. తర్వాత ఏం జరుగుద్దో తెలియదు. ఇక్కడ ఏంటంటే పిల్లలిద్దరికి పెట్టేశాను.
నేను కూడా తింటున్నాను అనమాట. పచ్చడి అయితే వేసుకోవడం మానలేదండి. నాకు సైడ్ కొంచెం ఉప్మాలో పచ్చడి లేకపోతే మాత్రం అస్సలు తినలేను. నెక్స్ట్ ఏంటంటే బాగుంది ఉప్మా, వాళ్ళిద్దరు కూడా తినేస్తున్నారు, బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు క్లీన్గా లేదని చెప్పాను కదండి. వీడియోల కోసం అయితే ఇల్లు క్లీన్ చేసి నేను చూపించాలనుకోను, ఎలా ఉన్నదో అలా చూపించాలి ఒక్కొక్క టైంలో. అలా అని 365 రోజులు నీట్గా లేకుండా ఎలా ఉంటుందండి, శుభ్రం చేసుకుంటాము, అదన్నమాట విషయం. ఇక్కడ ఏమిటంటే మా డాడీ ఉన్నారు. మా డాడీ ఏంటంటే ఆయన మా ఊర్లో, మా పుట్టింట్లో కర్నూలు ఊర్లో ఇలా గ్రామదేవత జాతర అది జరిగిందండి. మొన్న ఒక 10 డేస్ అవుతుందో, వారం రోజులు అవుతుందో మరి. మనం వెళ్ళలేదు కదా, ఎందుకంటే ఈసారి నాకు ఈ పిల్లల ఎగ్జామ్స్, ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మావయ్య గారి ఇలా అవ్వడం వల్ల, ఎక్స్పైర్ అవ్వడం వల్ల నాకు ఏటు సూతకం ఒకటి ఉంది కదా, అందుకని నేను దేవుడి కార్యక్రమాల్లో నేను ఇంకా వెళ్ళను అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా మా ఫ్యామిలీ వెళ్ళకూడదు ఇక్కడ ఏంటంటే, అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళమండి, ఎప్పుడైనా ఒకసారి వెళ్తామన్నమాట. ప్రతి సంవత్సరం వెళ్ళాలని ఏం లేదు, ఇంత దూరం నుంచి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అదనమాట. అసలు మా ఊరి జాతర అసలు మామూలుగా జరగదండి. అదే అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట, అమ్మ వాళ్ళ ఊర్లో జాతర, పాళమ్మ అమ్మవారు అనమాట. అసలు నిజంగా నేను కాపీరైట్ పడుతుందని చెప్పేసి మ్యూజిక్ అది తీసేసాను కానండి, అస్సలు మామూలుగా కాదనమాట. గూస్ బంప్స్ వచ్చేస్తాయి అస్సలు ఆ మ్యూజిక్కి, ఆ తల్లికి, అసలు అసలు మామూలు కాదండి. ఇంక అసలు నాకు పంపించారు డాడీ, నువ్వు ఎలాగో వీడియోస్ అవి పెట్టుకుంటావు కదా అమ్మ, నీ వీడియోస్లో అది పెట్టుకో మంచిదే అని చెప్పేసి అందరూ చూస్తారు, అదనమాట. ఇక్కడ ఏంటంటే నిన్న ఫ్రైడే మటన్ పంపించారండి మా వారు. ఎందుకంటే మాకేంటంటే ఒక సండే తెచ్చుకోవాలి, లేకపోతే నెలకొక ఎప్పుడైనా ఒకటి 15 డేస్కోసారో, నెలకోసారో ఇట్లా ఒక టైం అనేది ఉండదు. ఎలా అంటే మనకి ఆయనకి శాలరీ వస్తే ఇక మటన్ పంపిస్తారు, అది ఆయన లెక్క అనమాట. ఇంకా మిగిలిన రోజుల్లో ఒక వారానికైనా సరే, లేదా 10 డేస్కైనా సరే, వారం వారం కూడా తినము. 10 డేస్కి చికెన్కి, పిల్లలకి చికెన్ ఎక్కువ ఇష్టం కాబట్టి చికెను నేను తెప్పిస్తాను. ఇంకా ఆయన ఎప్పుడు కూడా మటన్ పంపారు అంటే శాలరీ వచ్చిందనమాట. అది శాలరీ వస్తే మటన్ పంపిస్తారు, కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, అందుకనమాట. అది మా చిన్నోడు కొంచెం బక్కగా ఉంటాడు కదండి, మా గౌతము, కొంచెం వాడికి బాగా పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఫోన్లో ఆయనకి. నేను దగ్గరుండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి లేట్ అయితేనే నేను అల్లాడిపోతాను. అలాంటిది పాపం ఆయన మా మావయ్య గారు అట్లా అవ్వడం, మా ఆయన గారికి ట్రాన్స్ఫర్ అవ్వడం, మా హస్బెండ్కి పాపం పిల్లల్ని వదులుకొని వెళ్ళడం, నన్ను వదిలి పిల్లల్ని వదిలి వెళ్ళడం. ఇంకా తర్వాత ఏమో మావయ్య గారి జ్ఞాపకాలు, అత్తయ్య గారు అక్కడ ఒంటరిగా ఉన్నారు, పాపం చాలా చాలా అంటే చాలా ప్రెషర్ అనుభవిస్తున్నాడు ఆయన. నిజంగా నేనైనా పిల్లలతో ఉన్నాను, నాతో పిల్లలు ఉన్నారు, పిల్లలతో నేనున్నాను. మా అత్తయ్య దగ్గర అయితే ఒక్కొక్కసారి వారానికి ఒకసారి మా ఆడబడుచు దగ్గరేనండి, మాకు మా ఆడబడుచుకి 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. అందుకని వారానికి ఒక్కసారైనా మా ఆడపడుచు గారు వచ్చి మా అత్తగారిని చూసుకొని, ఇంకా ఆవిడకి ఏమైనా కావాలంటే చేసి పెట్టేసి అవసరమైనవన్నీ తెప్పించి వెళ్తున్నారు ఆవిడ. కానీ మా వారి దగ్గర ఎవ్వరూ లేరు. ఒక పక్కన తండ్రి పోయాడని బాధ, ఆయన జ్ఞాపకాలు, ఇంకా పిల్లలకి దూరంగా ఉంటున్నాను, పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారో, తను ఒక్కతి అమ్మాయి చేసుకోలేకపోతుంది అని, నా గురించి, నా హెల్త్ బాగోదు, ఇన్ని రకాలుగా అనుకుంటాం కదా మన ఆడవాళ్ళే కష్టపడిపోతున్నామని. మగాళ్ళకి కూడా మనకన్నా ఎక్కువేనండి కష్టం, కాకపోతే మనం బయట పెడతాం, వాళ్ళు పెట్టరంతే. మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తారు వాళ్ళు, మనకి ఫిజికల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు మెంటల్గా బాధలు పడతారనమాట, అది విషయం. ఇంకేంటంటే ఈసారైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాను, అది జరుగుతుందో జరగదో తెలీదు. ఇంకా మటన్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. నేను ఇంకా మసాలా ముద్ద రెడీ చేసుకుంటాను కదా, మసాలా ముద్ద, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క, ఇలాచి, ఇంకా మొత్తం మనం వాటితో పాటు ఎండుమిరపకాయ కూడా నేను ఎక్స్ట్రా వేస్తానండి. ఎండుమిరపకాయ కూడా మసాలాతో పాటు మిక్స్ చేసి ముద్దలాగా ఇంకా కొంచెం బాక్స్లో తీసేసుకుంటాను. ఎప్పుడైనా మనం మధ్యలో చికెన్ కానీ ఏమన్నా వండినప్పుడు, గుత్తొంకాయలు కానీ వండినప్పుడు మసాలా ముద్ద మనకి అప్పటికప్పుడు రెడీ చేసుకోకుండా ఒక వారానికి సరిపడా అలా బాక్స్లో పెడతాను. ఇంకా ఇప్పుడు ఈ మటన్లో కూడా అలాగే వేసాను అనమాట. ఇక్కడ చూడండి, అసలు అమ్మవారంటే తనివి తీరనండి. అసలు వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఖచ్చితంగా ఆవిడ దీవిస్తారు. అందరికీ కూడా ఆవిడ కరుణ కటాక్షాలు అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసి ఈ పాళమ్మ అమ్మవారిని కళ్ళతో చూసిన ప్రతి ఒక్కరికి మీ కోరికలన్నీ
తీర్చి ఆ దేవత చాలా సత్యమైన దేవత అండి ఈవిడ. మనం కోరుకోవాలా కానీ అసలు భక్తితో నమ్మకంతో దండం పెట్టుకుంటే మనకి ఏదన్నా జరుగుతుంది. అసలు చూడండి మా ఊళ్ళో జాతర మామూలుగా చేయరనమాట, ధూమ్ ధామ్ అంట చేస్తారు. అసలు బీజిఎమ్స్ అయితే అసలు మ్యూజిక్ అయితే అసలు గూస్ బంప్స్ అంటే నేను ముందు అదే కదా చెప్పాను, కాకపోతే కాపీరైట్ పడుతుంది కదా నేను మొత్తం మ్యూట్లో పెట్టేస్తాను అనమాట. అదనమాట పాళ్ళమ్మ అమ్మవారండి, పాళ్ళమ్మ తల్లి అంటారు. అసలు మామూలు కాదు, చాలా ఫేమస్ ఈవిడ ఈదరాళ్ళలో. మా ఊరు ఈదరాడనమాట మా అమ్మ వాళ్ళది. చాలా బాగా జరుగుతుంది, చాలా ఖర్చు పెడతారు, చాలా బాగుంటుంది అదనమాట. ఆల్రెడీ జాతర అయిపోయి 10 days అయిపోయి ఉంటుంది. మా డాడీ పంపించారు వీడియోస్ పెట్టుకోమ్మా అని చెప్పేసి ఇంకా పెట్టాను అనమాట. మీ అందరూ కూడా చూసి ఆవిడని ఇలా దర్శించుకుంటారు వీడియో ద్వారా అందరూ అని చెప్పేసి నేను ఒక్కదాన్నే చూడటం ఏంటి, అందరికీ చూపిద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. అదనమాట విషయం. చూడండి ఆవిడ అసలు ఆ పువ్వుల డెకరేషన్ అసలు ఆవిడ ఎంత అందంగా వెలిగిపోతుందో. ఆ తల్లి చల్లని తల్లి, అందరినీ చల్లగా చూడాలి, ఆయురారోగ్యాలతో అందరినీ దీవించి అందరూ అనుకున్న కోరికలన్నీ తీర్చి అంతే ఫ్రెండ్స్, బాగుండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.